హలో, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి మెడికల్ కోడింగ్ జాబ్. ఫ్రెషర్స్, నాన్ సర్టిఫైడ్, సర్టిఫైడ్ ఫ్రెషర్స్ జాబ్ ఎలా వెతుక్కోవాలి అనేది ఈరోజు చూస్తాం. ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే, ఫ్రెషర్స్ అందరూ ఇప్పుడు ఏం చేస్తారు, ఫేస్బుక్లోకి వెళ్తారు, వెళ్ళి అందులో 10 పేజీలు మెడికల్ కోడింగ్ జాబ్స్కి సంబంధించిన 10 పేజీలు లైక్ కొడతారు. మళ్ళీ అలాగే వెబ్సైట్లోకి వెళ్ళి నౌకరీ, ఇండెండ్ అండ్ లింక్డ్ఇన్ ఇలా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్లలో వెళ్తారు, రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు, అందులోనే అప్లై చేస్తూ ఉంటారు. ఈ చేయడం ఈ ప్రాసెస్లో వాళ్ళు రోజంతా ఎతికితే ఏ అప్డేకో ఒకటో రెండో మాత్రమే వాళ్ళకు దొరుకుతాయి. వాళ్ళు డైలీ ఎన్ని అప్డేట్ అవుతుంది ఏంటిది అని ఎత్తుక్కొని చాలా టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా సింపుల్గా ఎలా ఎతకాలి అంటే, మనం ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మనం చేయాలి, మనకి ఎటువంటి జాబ్ కావాలి, సిపిసి సర్టిఫైడా నాన్ సర్టిఫైడా అనేది చూసుకొని మెడికల్ కోడింగ్ ఫ్రెషర్ జాబ్స్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేసామనుకో క్రోమ్లో, మనకు ఈ విధంగా వస్తుంది. కింద కొంచెం స్క్రోల్ డౌన్ చేయగానే జాబ్స్ అని చెప్పి వస్తుంది. ఈ కింద 63 మోర్ జాబ్స్ అని కనబడుతున్నాయి కదా ఫ్రెషర్స్కి. 63 మోర్ జాబ్స్ని మనం అప్లై చేయాలి, క్లిక్ చేయాలి. క్లిక్ చేయడం వల్ల ఈ విధంగా మనకు స్క్రీన్ ఓపెన్ అవుతుంది. స్క్రీన్ ఓపెన్ అయితే కింద మనకి బ్లూ కలర్లో కనబడుతుంది చూడు, వీటిని ఫిల్టర్స్ అంటారు. మనం ఈ ఫిల్టర్స్ని అప్లై చేసుకోవాలి. ఎట్లా అప్లై చేసుకోవాలంటే, టైటిల్లో వచ్చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లొకేషన్లోకి వెళ్ళామనుకో, లొకేషన్లో మనం హైదరాబాద్ లొకేషన్లో ఎతుకుతేనేమో హైదరాబాద్ లొకేషన్, ఆల్ ఓవర్ అనుకుంటే ఇండియా మొత్తంలో ఎక్కడైనా మంచిదే నేను వెళ్ళగలను అనుకుంటే ఆల్ పెట్టుకోండి. లేదు నేను ఈ పర్టికులర్ లొకేషన్లోనే మాత్రమే వర్క్ చేయగలుగుతా అనుకున్న వాళ్ళు ఆ పర్టికులర్ లొకేషన్ని సెలెక్ట్ చేసుకొని రేడియస్ 100 కిలోమీటర్స్ అలా పెట్టుకున్నారనుకో, ఆ లొకేషన్లో పర్టికులర్గా ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో అవి మాత్రమే విజిబుల్ అవుతాయి. అలాగే మోస్ట్లీ ఇది మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి, డేట్ పోస్టెడ్. ఈ నోటిఫికేషన్ని ఎప్పుడు పోస్ట్ చేశారు అనేది ఫాస్ట్ 1 వీక్ పెట్టుకోండి. ఫాస్ట్ 1 వీక్లో ఉన్నవి మాత్రమే మీకు కనబడతాయి. ఇక అంతకుముందు అంటే ప్రాసెస్ జరిగిపోయి ఉంటుంది. నువ్వు వాళ్ళకి కాల్ చేసినా ఏం చేసినా ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదా అది ఇది అని చెప్తారు. ఓన్లీ లాస్ట్ 1 వీక్లో ఏదైతే రిక్రూట్మెంట్ నడుస్తుందో వాటిని మాత్రమే మనం చూడాలి. ఇంకా మిగిలిన అన్ని చూడాల్సిన పని లేదు. ఆ రిక్రూట్మెంట్ అంతా అయిపోతూ ఉంటుంది, అతను మనకు పెద్దగా యూజ్ కూడా ఉండదు. సో ఫాస్ట్ 1 వీక్ డేట్ పోస్టెడ్ అని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనకు ఫిల్టర్ అప్లై చేసేస్తాం. అప్లై కాగానే మనకి ఈ విధంగా కనబడుతుంది, 2 days, 1 days, 3 days అగో. అంటే ఈ పోస్టులన్నీ మనకు వితిన్ ది 1 వీక్లో ఉన్నవి, ఇప్పుడు రిక్వైర్మెంట్ ప్రాసెస్ లైవ్లో జరుగుతున్నాయి మాత్రం ఇక్కడ నీకు విజిబుల్ అవుతాయి. ఓవరాల్గా ఇప్పుడు 63 పెట్టుకుంటే ఫైనల్గా ఒక 10 ఉన్నాయి ఈ వీక్లో నోటిఫికేషన్స్. అవి చూసుకొని ఏదో ఇప్పుడు ఫస్ట్ వన్ ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇప్పుడు చూడండి, పొజిషన్ మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్, ఏ సొల్యూషన్స్ అనేది అక్కడ ఇచ్చేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. ఈ కాంటాక్ట్ నెంబర్కి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి వాట్సాప్లో. వాళ్ళ గింట ఉంటే వెంటనే రెస్పాండ్ అవుతారు, అంటే వేకెన్సీస్ ఏమన్నా ఉంటే వెంటనే రెస్పాండ్ అవుతారు. ఇంతే, డైలీ ఒక 10 minutes అంతే. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసామా, ఫిల్టర్స్ అప్లై చేసామా, 10 నోటిఫికేషన్ వచ్చాయా, 10 నోటిఫికేషన్స్ని ఓపెన్ చేసి అందులో ఉన్న నెంబర్ తీసుకొని మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే, ఫ్రెష్ లైవ్ రిక్రూట్మెంట్స్ ఏమైతే జరుగుతున్నాయో అవి మాత్రమే మీకు కనబడతాయి. మిగతాయి మీకు అసలు ఏవి కనబడవు. మనం డైలామాలో పడాల్సిన పని కూడా ఉండదు. వితిన్ 1 వీక్ లోపు, 1 or 2 weeks లోపు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్లో అయితే మీరు గ్యారంటీగా ఉంటారు. థ్యాంక్ యూ, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.